టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కార్మికోద్యమ నిర్మాత పరసకి ఘనమైన నివాళులు అర్పించిన సిఐటియు. కార్మికోద్యమ నిర్మాత, స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, మాజీ శాసనసభ్యులు పరస సత్యనారాయణ 8వ వర్ధంతి సందర్భంగా ఏలూరు భవన్ నందు సిఐటియు ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తాళ్ళూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ పరస శత జయంతి ఉన్నందున నేటి నుంచి జూన్ 2 వరకు గ్రామాన కార్మిక వాడలు, పరిశ్రమలు, పని ప్రదేశాల్లో సభలు నిర్వహించాలని సిఐటియు జిల్లా రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయని నేడు సిఐటియు కార్యాలయంలో ప్రారంభించామని అన్నారు. పరస ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేశారని, స్వాతంత్ర సంగ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, మాజీ శాసనసభ్యులుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానీయుడని అన్నారు. అల్లా దుర్గం రాములు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సిఐటియు. ఇల్లందు సిఐటియు నిర్మాణంలో ఒకరు అల్లా దుర్గం రాములు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన్యం మోహన్ రావు, మాదారపు వెంకటేశ్వర్లు, కామ నాగరాజు, నల్లి నరసయ్య, సత్యనారాయణ కోరి, సిహెచ్ శ్రీనివాస్, ఎలకపల్లి శ్రీనివాస్, వెంకన్న, పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన సోదరులారా, ఈరోజు కామ్రేడ్ పరస సత్యనారాయణ గారి 8వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఈ 8వ వర్ధంతికి మరో ప్రత్యేకత ఉంది. ఆయన పుట్టినరోజు జూన్ 2వ తారీఖు. జూన్ 2వ తారీఖుకి 100వ పుట్టినరోజు జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో 31/1వ తారీఖు కొత్తగూడెం క్లబ్లో సింపోజియం 2 రోజులకు సంబంధించింది పరస గారి స్మారక సింపోజియం నిర్వహించడం జరుగుతుంది. ఈ సింపోజియానికి పరస గారి అనుబంధం ఉన్నటువంటి అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు పరస గారి గురించి మనం చెప్పాలంటే ఆయన ఆంధ్ర ప్రాంతం నుండి సింగరేణిలో గుమస్తాగా చేరి కొత్తగూడానికి రావడం జరిగింది. ఆ తర్వాత కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, కార్మిక వర్గ హక్కుల కోసం పనిచేయడం ప్రారంభించారు. అట్లాగే వీర తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ సాయుధ పోరాటంలో కూడా వారు ప్రముఖంగా పనిచేశారు. స్వాతంత్ర సమరయోధులు. ఆనాడు పరస గారిని బ్రిటిష్ గవర్నమెంటు జైల్లో పెట్టింది, అనేక చిత్రహింసల పాలు చేసింది. అయినా సరే మొక్కవోని దీక్షతో కార్మిక వర్గం గురించి, స్వాతంత్ర పోరాటం గురించి, అట్లాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి పెద్ద ఎత్తున కృషి చేశాడు. కార్మిక పక్షపాతిగా ఉన్నాడు. అధ్యయనం మీద చాలా అకుంఠిత దీక్షతోని అధ్యయనం చేసేటువంటి మహనీయుడు. ఆయన ఎప్పుడూ చనిపోయే వరకు కూడా ప్రతి కామ్రేడును పేరుతో పిలిచేవాడు. పిలవడమే కాకుండా ఉత్తరాలు రాసేవాడు. ఆయనకు ఉత్తరాలు రాసేటువంటి అలవాటు ఉంది. ఆ ఉత్తరం రాయడం ద్వారా కుటుంబం మొత్తాన్ని పేరున పలకరింపు, అట్లాగే తోటి వాళ్ళను కూడా పలకరిస్తున్నట్టు వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వమని చెప్పేటువంటి మహనీయుడు కాబట్టి పరస గారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా, పాలన్స ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. పాలన్స ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి పేరుతోని పెద్ద ఎత్తున ఎర్ర జెండాకు సంబంధించినటువంటి వాళ్ళు వామపక్ష పార్టీల నుండి, ప్రముఖంగా సిపిఎం పార్టీ నుండి అందరూ కూడా ఆ విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఆయన కూడా రాజీనామా చేసి ఆ యొక్క ప్రజా ఉద్యమంలో విశాఖ ఉక్కు సాధనలో పెద్ద ఎత్తున కృషి చేశాడు. అంతేకాకుండా 1970లో సిఐటియు ఏర్పడ్డది. సిఐటియు ఏర్పడ్డ నాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం 22 ఏళ్ల పాటు సిఐటియుకి ఆయన అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మహనీయుడు కామ్రేడ్ పరస గారు. ఆయన చివరి టైంలో ఆంధ్ర ప్రాంతం ఏలూరులో వాళ్ళ కూతురింటి దగ్గర ఉన్నప్పటికీ తాను మరణిస్తే
కొత్తగూడెంలో దహన సంస్కారాలు చేయాలనేటువంటిది ఆయన కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు వారు చనిపోయిన తర్వాత కొత్తగూడెం తెచ్చి కొత్తగూడెంలో దహన సంస్కారాలు చేయడం జరిగింది. అంటే కార్మిక వర్గం పట్ల, కార్మిక వర్గ సమస్యల పట్ల, కార్మిక వర్గం మంచి చెడు గురించి చూసేటువంటి మహనీయుడు కామ్రేడ్ పర్సా గారు. కాబట్టి ఈరోజు 8వ వర్ధంతి జరుపుతున్నాము అని అంటే ఈ 8వ వర్ధంతికి 100వ సంవత్సరం జయంతి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు మొదలు రేపు 2వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామాన పర్సా గారి జయంతి అలాగే వర్ధంతి ఉత్సవాలు జరపాలనేటువంటిది సిఐటియు రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇల్లందు ఏలూరి భవన్లో ఇల్లందుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ పర్సా గారికి, జోహార్ కామ్రేడ్ పర్సా గారికి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.